దేవుని యొక్క నివాసం రమ్యమైనది. కోరా కుమారులు సావు తర్వాయిలో దేవునికి విరోధమైన కార్యములు చేసి దేవుని మాటలు వినకపోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీ నివాసములో ఎంతో రమ్యమైనవి. కీర్తనకారు దావీదు ఇలా అంటున్నారు, 87:2 ఇలా చెప్పబడుతుందండి, యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకి ప్రియమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, సియోను గుమ్మం నివాస స్థలం. కోరాగు పుత్ర మరి అంటున్నారు, నివాస స్థలం, ఆయన సన్నిధి, ఆయన ఉన్న ప్లేస్ ఎంతో మనోహరమైనది. ఆయన సన్నిధిలోనే మనోహరం, ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే సమాధానం, ఆయన సన్నిధిలోనే మనకి నెమ్మది కలుగుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్, ఏ సమస్యలు వచ్చినా సరే ఆయన సన్నిధికి వచ్చేయండి. కొందరు ఆదివారం రాకుండా పోతున్నారు, చుట్టాలు వచ్చారండి, అక్కడికి వెళ్ళాలండి, ఈరోజు ఎగ్జామ్ అండి, ఈరోజు వర్షం పడిందండి, ఈరోజు బాగలేదండి, అలానే సాకులు చెప్పి వాళ్ళు సాధిస్తున్నారు దేవుని సన్నిధికి రాకుండా.